మమతా బెనర్జీ మళ్ళీ ఒక కొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఫస్ట్ నుంచి ఈమె కేసుని తప్పుదారి పట్టించడానికి ట్రై చేస్తూ ఉంది. స్టార్టింగ్ లో ఈమె బయటకు వచ్చి మరీ ప్రొటెస్టులు చేసింది. తర్వాత జూనియర్ డాక్టర్స్ మీదకి పోలీసులను పంపి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేసింది. ఇప్పుడు మాత్రం నేను రిజైన్ చేస్తా అని అంటుంది. సుప్రీంకోర్టు కూడా వెస్ట్ బెంగాల్లో ప్రొటెస్ట్ చేస్తున్న జూనియర్ డాక్టర్స్ అందరినీ ప్రొటెస్ట్లు ఆపేసి హాస్పిటల్ వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి అని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఎందుకు ఇలా చెప్తుంది అండ్ మమతా బెనర్జీ ఎందుకు రిజైన్ చేస్తా అంటుందో ఈ రోజు వీడియోలో నేను డీటెయిల్ గా చెప్పబోతున్నాను. సో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ప్రొటెస్టులు చేస్తున్న జూనియర్ డాక్టర్స్ మీద యాక్షన్ తీసుకోకుండా ఉండాలంటే వీళ్ళు వర్క్ లో జాయిన్ అయితే ఎలాంటి యాక్షన్ తీసుకోము అని చెప్పింది. అండ్ అలానే దీన్ని సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. అయితే ఇండియాలో ప్రొటెస్ట్ చేయడం ఒక రైటే కదా, మరి సుప్రీంకోర్టే ఎందుకు ప్రొటెస్ట్లు ఆపమని చెప్తుందంటే దానికి రీజన్ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్లో డాక్టర్స్ ప్రొటెస్ట్ చేయడం వల్ల వెస్ట్ బెంగాల్లో జనాలు చనిపోతున్నారంట. ఇప్పటి వరకు 23 పీపుల్స్ చనిపోయారంట. అండ్ అంతేకాకుండా 7 లక్షల మంది పేషెంట్స్ డాక్టర్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు అని ఆ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అసలు ఈ రిపోర్ట్లో ఎంత నిజం ఉందో చూద్దాం. సుప్రీంకోర్టు ఆర్డర్స్ తర్వాత ప్రెస్ కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేసింది. అందులో వాళ్ళ రిపోర్ట్ ప్రకారం జూనియర్ డాక్టర్సే ప్రొటెస్ట్ చేస్తున్నారు అండ్ అందులో కూడా కొంతమంది మాత్రమే ప్రొటెస్ట్ చేస్తున్నారు. సీనియర్ డాక్టర్స్ మాత్రం యాజ్ యూజువల్ గా హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు అండ్ వాళ్ళ డ్యూటీస్ చేసుకుంటూ ఉన్నారు. మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో స్టేట్లో దాదాపు 245 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయంట. అందులో కేవలం 26 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో జూనియర్ డాక్టర్స్ 7,500 కన్నా తక్కువ మందే ఉన్నారు. బట్ వెస్ట్ బెంగాల్లో 93,000 రిజిస్టర్డ్ డాక్టర్స్ ఉన్నారు. జూనియర్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ చేయడం లేదు, కొంతమంది మాత్రమే చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ చేసుకుంటూ ఉన్నారు. మరి వెస్ట్ బెంగాల్ మొత్తం మెడికల్ సర్వీసెస్ ఎందుకు పడిపోయాయి అంటే దానికి రీజన్ మమతా బెనర్జీయే ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చి సుప్రీంకోర్టుని మిస్లీడ్ చేస్తుంది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి ఈ కేసుని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది. స్టార్టింగ్లో మమతా బెనర్జీయే ప్రొటెస్టులు చేశారు. ఆ తర్వాత ప్రొటెస్టులు చేసే వారిని ఆపమని చెప్పేసి మేము జస్టిస్ చేస్తాం అని అన్నారు. ఇప్పుడు మాత్రం ప్రొటెస్టులు ఆపకపోతే యాక్షన్ తీసుకుంటాం అని డైరెక్ట్గా చెప్తున్నారు. ఒక 5 days బ్యాక్ మమతా బెనర్జీ చనిపోయిన ట్రైనీ డాక్టర్ పేరెంట్స్ని ఇంటికి పిలిపించి వార్నింగ్ కూడా ఇచ్చారంట ప్రొటెస్టులు ఆపమని చెప్పేసి. ట్రైనీ డాక్టర్ వాళ్ళ మదర్ మమతా బెనర్జీ ఇచ్చిన వార్నింగ్కి లొంగపోయేసరికి మీకు ఎంత కావాలంటే అంత మనీ ఇస్తాం, సైలెంట్గా ఉండండి, ప్రొటెస్టులు ఆపేయండి అని చెప్పిందంట మమతా బెనర్జీ. ట్రైనీ డాక్టర్ వాళ్ళ మదర్ బయటకు వచ్చి మీడియాలో జరిగింది మొత్తం చెప్పారు. మమతా బెనర్జీ మాకు వార్నింగ్ ఇచ్చి మనీ తీసుకోమని ఫోర్స్ చేస్తుంది అని చెప్పారు. ఈ దెబ్బకి ప్రొటెస్టులు చేస్తున్న స్టూడెంట్స్ కూడా స్ట్రాంగ్ అయిపోయి మమతా బెనర్జీని నిలదీశారు. ఆ స్టూడెంట్స్ దెబ్బకి మమతా బెనర్జీ బయటకు వచ్చి నేను అలా వార్నింగ్ ఇవ్వలేదు, నేను మామూలుగా ఆ పేరెంట్స్ ని పిలిచాను అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ప్రెస్ మీట్ లో అందరూ ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులైతే మీరు ఇప్పుడెందుకు ఆ పేరెంట్స్ ని పిలిచారు అని అడిగారు. ఇక ఆమెకి ఏం చెప్పాలో తెలియక దుర్గా పూజలు చెయ్యాలి, అందరూ ఆ దుర్గా పూజలకి రెడీ అవ్వండి అని చెప్పారు. ఇలా చెప్పేసరికి వెస్ట్ బెంగాల్లో చాలా మందికి మమతా బెనర్జీ మీద నెగిటివిటీ స్టార్ట్ అయింది. వెస్ట్ బెంగాల్ లో ఉండే జనాలంతా డాక్టర్ కేసుని మర్చిపోవడానికే ఈమె ఇలా దుర్గా పూజలు అంటుందని అందరికీ అర్థమైపోయింది. ఈ ఒక్క మాటతో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి ఉండే సపోర్టర్స్ చాలా మంది తగ్గిపోయారు. అందరూ మమతా బెనర్జీని రిజైన్ చేసి వెళ్ళిపోమన్నారు. ఈమె పతనానికి ఈమె కారకురాలైంది. ఇదంతా జరిగిన నెక్స్ట్ డే మమతా బెనర్జీ జనాల గ్రౌండ్ రిపోర్ట్ని తెప్పించుకొని చూస్తే ఆ రిపోర్ట్లో చాలా మంది ఈమెకి వ్యతిరేకంగా మారారని తెలుసుకుంది. మళ్ళీ ఈమె ఒక కొత్త డ్రామాతో జనాల్లోకి వచ్చింది. అదేంటంటే ఈమె రిజైన్ చేయడానికి రెడీగా ఉందంట, కానీ ఈమె రిజైన్ చేస్తుంది మాత్రం కోల్కతా డాక్టర్కి జస్టిస్ జరగాలి అని అంట. అది మాత్రం బాగా సర్క్యులేట్ చేసి చెబుతూ ఉంది. అండ్ అంతేకాకుండా మమతా బెనర్జీ ట్రైనీ డాక్టర్కి న్యాయం చేయాలని సెంట్రల్ని కూడా డిమాండ్ చేశారు. ఈమె రోజుకో డ్రామా ఆడుతూ వస్తుంది. వెస్ట్ బెంగాల్లో జనాలకి కూడా ఈమె చేసేది ఏమీ నచ్చడం లేదు. ఎందుకు ఈమె ఈ కేసుని మిస్లీడ్ చేస్తుందో, మళ్ళీ ఎందుకు జనాల ముందు ట్రైనీ డాక్టర్కి న్యాయం జరగాలి అని ప్రొటెస్ట్ చేస్తుందో ఎవ్వరికి ఈమె ప్లానే అర్థం కావడం లేదు.
ట్రైనింగ్ డాక్టర్కి న్యాయం జరగాలని కోరుకునేదానివి మరి ఎందుకు జూనియర్ డాక్టర్స్ ప్రొటెస్టులు చేస్తుంటే వాళ్ళ మీదకి పోలీసులను పంపి అడ్డుకోవాలని ట్రై చేశావని జనాలు అడుగుతూ ఉన్నారు. ఆమె ప్లాన్స్ ఫెయిల్ అవుతుండేసరికి మళ్ళీ ఇప్పుడు రిజైన్ చేస్తా అని అంటుంది. ఓవైపు జస్టిస్ కావాలని ఈమె చెప్తుంది, మళ్ళీ కేసు కోర్టులో ఉందని కూడా ఈమె మాట్లాడుతుంది. జూనియర్ డాక్టర్స్ డ్యూటీస్కి వెళ్లకుండా ఇంకా ప్రొటెస్టులు చేస్తుండేసరికి ఈమెకంట రోజుకి బాధ పెరుగుతూ ఉందంట. జూనియర్ డాక్టర్స్ కోసం ఏమన్నా చేయడానికి నేను రెడీ అని అంటుంది. సో ఈ మమతా బెనర్జీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. జై హింద్.